ప్రతి ఒక్కరూ తమ 3 సంవత్సరాలు దాటిన పిల్లలను అంగన్వాడీ సెంటర్లోనూ 5 సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి వారి జీవితాలకు బంగారు బాటలు వేయాలని ఐసీడీఎస్ సిడిపిఓ ఏ జ్యోతి పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురం గోగుదానయ్యపేట ఎలిమెంటరీ స్కూల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు దాటిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ ప్రభావతి అధ్యక్షత వహించగా ఐసీడీఎస్ సిడిపిఓ ఏ జ్యోతి ముఖ్య అతిథిగాను, ఎంఈఓ 2 రవి విశిష్ట అతిథిగాను, స్కూల్ హెచ్ఎంలు సూర్యచక్రం, సుబ్బారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తల్లులకు బేటీ బచావో బేటీ పడావో అన్న అంశంపై కళాజాతా ద్వారా అవగాహన కల్పించారు. అదేవిధంగా 29 అంగన్వాడీ కేంద్రాలకు చెందిన 80 మంది చిన్నారులను అతిథుల చేతుల మీదుగా సత్కరించి సర్టిఫికెట్లు, మెడల్స్ను బహుకరించారు. అదేవిధంగా 29 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 5 సంవత్సరాలు పూర్తయిన 58 మంది చిన్నారులను 8 ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు. అదేవిధంగా 29 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 3 సంవత్సరాలు దాటిన 102 మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించారు. ఈ సందర్భంగా అతిథులు సిడిపిఓ ఏ జ్యోతి, ఎంఈఓ 2 రవి మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు చక్కటి విద్యను అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కె సరోజ, ఎన్ నూకరత్నం, వై శ్రీవల్లి, కె సుజాత, ఆర్ పార్వతి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు. అసలు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, న్యూరాన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కంటికి కనిపించని మెథడ్ అది. దాంట్లో ఫస్ట్ పుట్టిన శిశువుకి ఈ న్యూరాన్స్ అనేవి డెవలప్మెంట్ జరగవు. మెదడు కొంచెం ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీలన్నీ కూడా గ్యాప్ అంతా పూరించడం కోసమని ప్రీ స్కూల్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ మన గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీస్ కూడా మొత్తం డాక్టర్స్, మన పెద్ద స్పెషలిస్టులు అందరూ కూర్చొని డిజైన్ చేసిన ఒక సిలబస్ ఇది. ఈ సిలబస్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ద్వారా అంగన్వాడీ కేంద్రంలో ఈ చేయడం వల్ల ఆ బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరాన్ డెవలప్మెంట్ జరిగి పిల్లల ఐక్యూ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అది మన తల్లులకి అవగాహన లేకపోవడం వల్ల కాన్వెంట్లో జాయిన్ చేయడం వల్ల కాన్వెంట్లో ఈ సిలబస్ ఏమీ ఉండదు. కాన్వెంట్లో మామూలుగా ఎప్పుడూ చెప్పే వాళ్ళ సిలబస్ ప్రకారం చెప్తారు, కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే యాక్టివిటీస్ అనేవి వాళ్ళు ఫోకస్ చేయరు. ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి, అంటే మా కమిషనరేట్ నుంచి వచ్చే ఒక సిలబస్ లెసన్ వస్తుంది మాకు మెసేజ్. ఆ లెసన్ ప్రకారము యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్తారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఈ యాక్టివిటీస్ ద్వారా ప్రీ స్కూల్కి సంబంధించి వాళ్ళ ఆటపాటల విద్య నేర్చుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరగడం వల్ల వాళ్ళు ముందు మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. కానీ ఆ విషయం గమనించని తల్లిదండ్రులు చాలామంది ప్రైవేట్ కాన్వెంట్లో ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదని వాళ్ళకి అవగాహన ఇవ్వడం కోసం మేము ఈరోజు గ్రాడ్యుయేషన్ ఇంత భారీ ఎత్తున జరిపించడం జరుగుతుంది. ఇది ప్రతి సెక్టార్ లెవెల్లోనూ ప్రతి ఒక 20 సెంటర్ల దగ్గరలో ఉన్న ఒక సెక్టార్లో అందరినీ అక్కడ కూర్చోబెట్టి చేయడం జరుగుతుంది. మొత్తం కాకినాడ అర్బన్ అంతా ఇంచుమించుగా ఈ రోజుతో కవర్ అయిపోయిందని అనుకుంటున్నాను. అదేవిధంగా పెద్దపూడి మండలం కూడా సేమ్ ఇలాగే ఈ రోజు కూడా రామేశ్వరంలో కాకినాడ అర్బన్ ఈ గ్రాడ్యుయేషన్ డే ఐసీడీఎస్ ప్రాజెక్టు తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి పిల్లల్ని సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలాగా ప్రభుత్వ పాఠశాలలో చేరడం, తద్వారా ప్రభుత్వం ఇచ్చే అన్ని వసతులు, వనరులు అన్నింటినీ వాళ్ళు సద్వినియోగపరచుకోవడం, వాళ్ళలో మనోవికాసం, శారీరక వికాసం అన్నీ కలిగేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఐసీడీఎస్ సూపర్వైజర్స్, మేడం గారు, అంగన్వాడీ వర్కర్స్ అందరూ కలిసి ఈ పాఠశాలలో అడ్మిషన్స్ పెరగడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు.